తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు 3-4 నెయ్యి ట్యాంకర్లని సుమారుగా 40-50 వేల కేజీల నెయ్యిని మేము తిరిగి పంపించేశామని చెప్పారు. క్వాలిటీ లేని నెయ్యిని సీజ్ చేపించాలి కదా, రిజెక్ట్ చేయడం ఏంటి? ఫుడ్ సేఫ్టీ అధికారులను పిలిచి వారితో పరీక్ష చేయించి ఇచ్చిన నెయ్యిని సీజ్ చేపించాలి కదా, లేకపోతే ఆ నెయ్యి కంపెనీలు తిరిగి ప్రజలకి అమ్ముతాయి కదా. చిన్న పిల్లలకు ఎక్కువగా నెయ్యితోనే తినిపిస్తారు. చిన్న పిల్లలకి ఇమ్యూనిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా టీటీడీ అధికారులు పెద్ద మనసు చేసుకొని నెయ్యి క్వాలిటీ లేని కంపెనీలను మూయించవలసిందిగా కోరుకుంటున్నారు. 15-20 సంవత్సరాల క్రితం వరకు ఒక పల్లెటూరిలో 3-4 వేల పశువులు ఉండేవి. ఆవులు, ఎడ్లు, గేదెలు. ఇప్పుడు పాడి సమృద్ధిగా ఉండేది. ఇప్పుడు పల్లెటూరులో వందల సంఖ్యలో కూడా పశు సంపద లేదు. నెయ్యి, పాలు కల్తీని అరికట్టాలంటే పశు సంపద పెరగాల్సిందే. ఇంకో